Greetings again in the precious name of Jesus Christ our Lord. మరి ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. More brothers have come to the meeting. ఈ రోజు ఎక్కువ మంది పురుషులు చేరవచ్చారు And sisters. సహోదరులు కూడా వచ్చారు. May God bless us as we spend few minutes at His presence. దేవుని సన్నిధిలో మనం కనపడుచుండగా As we have prayed together, we expect God to speak to us, not just to hear some words that He offered. ఇప్పుడే ప్రార్థించినట్లుగా ఏదో మనం అనేక సార్లు ఏదో కొన్ని మాటలు వినిపోయేటప్పుడు కాదు, ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో నేను కూర్చున్నాను. This morning we begin studying from Book of Galatians. ఈ ఉదయకాలం గలతీ పత్రిక నుంచి మనం ధ్యానం ప్రారంభించాం. And we began to study from chapter 1 and verse 3 and 4. మనము మొదటి అధ్యాయంలో 3-4 వచనాల నుంచి ధ్యానాన్ని ఆరంభించాం. Christ gave Himself for us. క్రీస్తు తను తాను మన కొరకు అప్పగించుకొనెను. He gave Himself according to the will of God. ఆయన దేవుని చిత్తానుసారంగా తను తాను He అప్పగించుకున్నాడు. gave Himself in order to deliver us from our sins. మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి తను తాను అప్పగించుకున్నాడు. And we also said that He delivered Himself to deliver us from this evil age. ఈ ప్రస్తుత దుష్ట కాలం నుండి కూడా మనల్ని విడిపించడానికి ఆయన తను తాను The అప్పగించుకున్నాడు. servant of God to the Galatian assembly repeats this same message. గలతీ పత్రిక అంతటా కూడా ఈ దేవుని సేవకుడు ఇదే సందేశాన్ని మరలా ప్రస్తావిస్తున్నాడు. Chapter 2 again 2వ అధ్యాయం మరలా and verse 20. 20వ వచనం. It would have been better, it is necessary just to say Christ gave Himself. క్రీస్తు తను తాను అప్పగించుకొనెను అని చెప్తే సరిపోతుందా But అంటే He repeats that. దాన్ని మరలా చెప్తున్నాడు. Where is that? ఎక్కడ ఉందో చూడండి. Verse 20. 20వ వచనంలో I live by faith in the Son of God who loved me and gave Himself. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుతున్నాను. Why He gave Himself? ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు? Why He loved me and gave Himself. ఎందుకు నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు? Lovingly He gives Himself to us as a husband gives to the wife for all life. జీవితాంతం కూడా ఒక భార్య అవసరాలు భర్త ఎలాగో తను తాను అప్పగించుకొని తీరుస్తాడో అలాగే ప్రేమపూర్వకంగా మన నిమిత్తమై ప్రభువు కూడా అప్పగించుకున్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్నాను ఆయన కోసం. And verse 19. 19వ వచనం. And it is verse 20. 20వ వచనం. Not only that He gave Himself, He lovingly. ప్రేమపూర్వకంగా నా కొరకు తను తాను అప్పగించుకోవడం మాత్రమే కాదు, He lives in me. నాలో ఆయన జీవిస్తున్నాడు. Christ lives in me. క్రీస్తు నా యందు The life that I now live in the flesh, I live by the faith in the Son of God who loved me and gave Himself. నన్ను ప్రేమించి నా కొరకు ఆయన అప్పగించుకున్న రీతిగా ఇప్పుడు శరీరంలో జీవించున్న జీవితము He gave Himself that I no longer live. ఆయన తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి నేను ఇక జీవించుట నా కొరకు కాదు. I myself cannot live a life that is expected by Him. ఆయన ఆశించిన రీతిగా జీవించడం నాకు నేనుగా చేయాలి. No man by himself ever lived a life well pleasing to God by himself. తనకు తానుగా ఏ మనిషి కూడా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించజాలరు. Teaching to the Galatian believers, గలతీ విశ్వాసులకు బోధిస్తూ Apostle Paul he tells his own experience. అపోస్తలుడైన పౌలు తన సొంత అనుభవాన్ని చెప్తున్నాడు. I now live
నేను ఇప్పుడు I now live in my flesh. ఇప్పుడు నేను శరీరములో With జీవిస్తున్నాను. all the attractions of the sin and the Satan and in the world and of our flesh, I live by faith in the Son of God. దేవుని కుమారుని యొక్క ఆ విశ్వాసంలో ఆయన నన్ను ప్రేమించుండగా సాతాను, లోకము, పాపము అనే ఆకర్షణల మధ్య నేను జీవిస్తున్నాను. I live in the faith of the Son of God. Live by the faith in the Son of God. ఆ దేవుని కుమారుని యొక్క విశ్వాసం అందు నేను జీవిస్తున్నాను. If you translate it rightly, ఈ విధంగా దీన్ని తర్జుమా చేస్తే it means that I live by my faith in Him. ఆయన యందు నాకున్న విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. We live by Him. మనం విశ్వాసం ద్వారా జీవిస్తాం. But better to be say, I live by the faithfulness of the Son of God who loved me and gave Himself. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యొక్క విశ్వాస్యత ద్వారా నేను జీవిస్తున్నాను. I can live for the Lord who died for me because He is faithful. నా కొరకు మరణించిన ఆ ప్రభు కొరకు ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఆయన కొరకు జీవిస్తున్నాను. He is able to accomplish all that He desires in my life. నా జీవితంలో ఆయన ఏదైతే కోరుతున్నాడో అదంతా నెరవేర్చగలిగిన సమర్థుడు. As I say, Lord, it is no longer me, it is You. He does the work. నేనిప్పుడు నాకు సాధ్యం కాదు ప్రభా, నీకే సాధ్యం అని చెప్పినప్పుడు ఆయన చేయాల్సిన పని And చేయాలి. He begins the good work. ఆయన మనలో సత్క్రియను ఆరంభిస్తారు. As it is said in Philippians, ఫిలిప్పీ పత్రికలో రాయబడిన He రీతిగా not only begins the good work, ఆయన ఇప్పటికే సత్క్రియను He ఆరంభించారు. perfects it until the day of Christ. ఆయన రాకడ వరకు ఆ సత్క్రియను ఆయన పరిపూర్ణం చేస్తారు. This is the message to the backsliding church there in Galatian chapter. ఆ గలతీ ప్రాంతంలో ఆ సంఘము వెనుకంజ వేసిన సంఘంలో ఉంటుండగా వారికి ఇవ్వబడిన సందేశం ఇది. May the Lord continue to speak. ప్రభు మనతో ఇక్కడ మాట్లాడగా As He lives in me, ఆయన నాలో as జీవించుండగా I also live along with Him, ఆయనతో పాటు నేను కూడా జీవించుండగా I live by His faithfulness. ఆయన యొక్క విశ్వాస్యత ద్వారా నేను జీవించుండగా He does many things in my life. నా జీవితంలో అనేక కార్యాలు చేస్తాడు. Tonight, ఈ రాత్రి prayerfully, we will look into God's word and with prayerful expectation, Lord, help me to know what are the things that You do in my life. ప్రభువా, నా జీవితంలో నీవేమైతే చేస్తున్నావో అదంతా నేను తెలుసుకోవాలన్న సహాయం చేయని ప్రార్థనా పూర్వకంగా ఈ రాత్రి ఆయన వైపు చూద్దాం. Lord, do it. Here am I. Do it in my life, just as You have done it in the lives of Your people. ప్రభువా, నీ ప్రజల్లో ఏ విధంగా అయితే చేసావో అలాగే నా జీవితంలో కూడా చేయి ప్రభువా, ఇదిగో నేను మీ ఎదుటే ఉన్నాను అని అప్పగించాను. Because this morning we said that He gave Himself according to the will of God, that we may also walk according to the will of God. ఉదయకాలం మనం చూసాం కదా, ఆయన తన దేవుని చిత్తానుసారంగా మన కొరకే అప్పగించుకొని ఉంటుండగా మనం కూడా ఆయన చిత్తానుసారంగా జీవించాలి. Few simple thoughts. కొన్ని మరి సరళమైన As we stand together, మనం కలిసి ఇక్కడ the ఉంటుండగా prayer of our heart is, Lord, turn this water into wine. మన హృదయ ప్రార్థన ఎలాగుండాలంటే ప్రభువా, మా ఎదుట ఉంచబడిన ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చు. No man's word can satisfy the desire of the saints of God. ఆ దేవుని పరిశుద్ధుల యొక్క హృదయ అభిలాషను ఏ మనిషి కూడా సంతృప్తి పరచలేడు. It is the grace of God. The Lord Himself does His work. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే, కేవలం దేవుడు మాత్రమే ఆ పని చేయగలడు. One thing that came to the first thing that I want to bring is that the Lord who lives in me, He takes away the curses that are here in my life. నా మదికి వచ్చిన మొదటి అంశం ఏంటంటే, దేవుడు నాలో జీవిస్తూ ఉంటుండగా నాలో ఉంటున్న ఆ శాపములను ఆయన నెమ్మదిగా తొలగిస్తాడు. The idea is that the Lord through Apostle Paul planted those churches. అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభువు ఈ సంఘాలను నాటాడు. Just as happens to many plants, slowly and gradually certain things attacked, weeds attacked and the plant started dying. అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం కదా, అనేక మొక్కలు మొలుస్తూ ఉంటుండగా అనేక పురుగులు
తెగుళ్ళు పట్టడం, పీడ చీడలు పట్టడం వల్ల అవి చిన్నగా కృషించిపోతాయి. As a father, Apostle Paul looks into the life of the believer. తండ్రిగా అపోస్తలుడైన పౌలు ఈ గలతీ విశ్వాసుల జీవితాల్లోనికి తొక్కి చూస్తున్నాడు. Look at verse 6. 6వ వచనం. He was so marveled. మరి ఎంతో ఆశ్చర్యపడుతున్నాడు. They are slowly, quickly turning away from the one who called them from the grace of the Lord Jesus Christ. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ప్రభు అయితే వారిని పిలిచాడో ఆయన కృప ద్వారా ఆ ప్రభు నుంచి వారు నిదానంగా మెల్లమెల్లగా దూరమైపోతున్నారు. He talks about certain doctrines. కొన్ని బోధలను వారితో As మాట్లాడుతున్నారు. you read that, he also talks about certain persons. కొంతమంది వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతున్నారు. What are they doing? వారు ఏం They చేస్తున్నారు? pervert the gospel of Christ. వారు క్రీస్తు సువార్తను త్రిప్పివేయుచున్నారు. And that grieve the heart of Apostle Paul. అపోస్తలుడైన పౌలు హృదయాన్ని ఈ విషయం కలిచివేస్తుంది. Turning away from the grace of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప నుంచి వారిని తప్పిస్తున్నారు. Perverting the gospel of Christ. క్రీస్తు సువార్తను వారు తప్పుదో Adding many thoughts and diluting the grace of God. ఆ ప్రభు కృపకు అనేక విషయాలను జోడిస్తూ ఆయన కృపను నిదానంగా చులకన చేస్తున్నారు. That word grace, that seems to, that makes it very clear that that the curse comes upon those people. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది ఏంటంటే ఆ దేవుని శాపం వారి మీదకి వస్తుంది. It's a wondrous thing that this blessed gospel starts with pronouncing curse upon the people. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అద్భుతమైన పత్రిక ప్రారంభం అనేది శాపంతో ఉంది. Let him be cursed. Let him be cursed. Twice in these verses, he makes it very clear. ఈ వచనాల్లో 2 సార్లు అతడు శపించబడుగాక. He was so assured of the gospel of God, of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ సువార్త విషయంలో ఎంత నిశ్చయతతో ఉన్నాడంటే, And look at verse 8 and 9. 8-9 వచనాలు చూడండి. He says, even if an angel or someone else who come and preach another gospel which I preach to you, let him be cursed. నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను ప్రకటించిన యెడల వారు శపించబడుదురు గాక. మరలా అంటున్నాడు. Many people think that doing gospel work and good doing and preaching, doing many things bring blessings only. అనేక మంది అనుకునేది ఏంటంటే సువార్త ప్రకటించడం, సువార్త కార్యక్రమాల్లో పాలు పొందడం అనేది ఒక మంచి పని అనుకుంటాం. Here are gospel preachers. ఇక్కడ కూడా సువార్త preaching. వారు సువార్త ప్రకటిస్తున్నారు. And the Apostle Paul says, let them be cursed. అయితే అపోస్తలుడైన పౌలు వారు శాపగ్రస్తులగుదురుగాక అంటున్నారు. You understand the point? ఇక్కడ అర్థమవుతున్న Seems to be preaching the gospel, Christ and so many things. క్రీస్తుల గురించి ఇతర విషయాల గురించి సువార్తనే ప్రకటిస్తున్నట్లుగా ఉన్నారు. Handling the word of God in a wrong way brings curse rather than blessings into the lives of the people. దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని తప్పుడు విధానంలో ప్రయోగించడం అనేది వారి జీవితాల్లో ఆశీర్వాదానికి బదులుగా శాపమే కొని తెస్తుంది. Doesn't matter who that person is. అతడు ఏ వ్యక్తి అయినా కావచ్చు. That may be some supernatural being from heaven. ఒకవేళ పరలోకం నుండి వచ్చిన అసాధారణ వ్యక్తి అయినా ఇవ్వచ్చు. An angel from heaven. ఒకవేళ పరలోకం నుండి వచ్చిన దేవదూత Or ఇవ్వచ్చు. anybody else. ఇంకెవరైనా కావచ్చు. Perverting the gospel of Christ సువార్త, క్రీస్తు సువార్తను ప్రక్కదారి పట్టించటం brings curse upon them. అది వారి మీదకి శాపాన్ని తెస్తున్నది. Does Bible pronounce curse upon people? బైబుల్ మరి మనుషుల మీద శాపాన్ని ప్రకటిస్తున్నది. Bible says handling the word of God in a wrong way brings curse rather than blessing upon the people. బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుని వాక్యాన్ని తప్పుడు పద్ధతిలో ఉపయోగించినట్లయితే ఆశీర్వాదానికి బదులుగా అది శాపాన్ని కొని Few తెస్తుంది. thoughts that came to my mind నా మనసులోకి వచ్చిన కొన్ని ఆలోచనలు. as we read the book of Joshua. యెహోషువ గ్రంథాన్ని మనం చూస్తే Jericho and other people were numbered among the cities of God's people. ఎరికో ఆ ప్రజలు మనం చూసినట్లయితే వారి చుట్టూ దేవుని ప్రజలు తిరుగుతున్నారు. As their kings and people dishonored God and dishonored God's word,
అదే వారి ప్రజలు వారి రాజులు దేవుని వాక్యాన్ని అవహేళన చేసినప్పుడు. Now we read in Joshua. Please read that verse, Joshua chapter 6, verse 17 and 18. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17, 18 Familiar verse, the Lord pronounces curse upon that city. ఆ పట్టణం మీద దేవుడు శాపాన్ని ప్రకటిస్తున్నట్లుగా చూడవచ్చు. Please read that. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. Doesn't matter who lives in this city. మరి ఆ పట్టణంలో ఎవరైనా జీవిస్తున్నారు except one lady and the family. ఆ పట్టణంలో ఉంటున్న ఒకే స్త్రీ ఆమె కుటుంబం తప్ప all will be cursed. మిగతా వారందరూ శపించబడతారు. That is what chapter 6 verse 17 and 18 says. 6వ అధ్యాయం 17, 18 వచనాలు చెబుతున్నది ఇది. Why? ఎందుకు? That is honored God. ఎందుకంటే వారు దేవుని నామాన్ని అపవిత్రపరిచారు. They turn the word of God into like immoral life and such kind of things. వారు దేవుని వాక్యాన్ని అనైతిక జీవితం జీవించడానికి వాడుకున్నారు. And the judgment happened upon them. వారి మీదకు తీర్పు వచ్చింది. Chapter 7. 7వ వచనం. Not only God pronounced, but he says that the cursed persons were severely punished. మరి ఆ పట్టణాన్ని శపించడం మాత్రమే కాదు, ఆ పట్టణంలో ఉన్న శపితులైన వారి అందరి మీద తీవ్రమైన శాప ఉగ్రత వచ్చింది. He says that you should not associate with that city. Do not take anything that is of that city. ఆ పట్టణంతో మీకు ఏ మాత్రము సంబంధం ఉండకూడదు, దాంట్లో మీరు ఏ మాత్రము తీసుకోకూడదు అంటున్నారు. But Achan, who desired certain good things of the city, was also stoned to death. అయితే ఆకాను ఆ పట్టణంలో కొన్ని వస్తువుల చేత ఆకర్షింపబడి ఉంటుండగా అతడు కూడా రాళ్ల చేత చంపబడ్డాడు. He only took few things there, but because he violated the principles of taking part of the accursed things, anger of the Lord came upon him and the family. తీసుకున్నవి కొద్ది వస్తువులే అయినా కానీ ఏదైతే శపితమైన వస్తువుల్లో అతడు పాలు పంచుకున్నాడు దాన్ని బట్టి అతని కుటుంబము మరి శపించబడి మరణానికి పాత్రమైంది. Not only Jericho, but the people who are so called supposed to be living for God also punished. Publicly 7:25 and 26 publicly he was stoned to death. 7వ అధ్యాయం 25, 26లో ఆ పట్టణం మాత్రమే కాదు, ఎవరైతే ఆ పట్టణపు శపిత వస్తువులను తీసుకున్నారో వారు కూడా బహిరంగంగా రాళ్ల చేత చంపబడ్డారు. Book of Romans, రోమపత్రిక chapter 1 మొదటి అధ్యాయం and verse 26. 26వ వచనం. People live in immorality and being pronounced upon the judgment and the curse of God. ఎవరైతే దేవుని దృష్టికి అనైతిక జీవితం జీవిస్తున్నారో వారి మీదకి దేవుని శాపం వస్తున్నది. God gave them up. God gave them up. God gave them up. వారిని దేవుడు విడిచిపెట్టాడు అని 3 సార్లు అంటాడు. And in 1 Corinthians 2. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో chapter 6 and verse 9. 6వ అధ్యాయము 9వ వచనంలో All kinds of sin, especially homosexuality and such kind of sin are specifically pronounced as it is in Romans chapter 1, especially as cursed life. ఆ రోమా పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడిన రీతిగానే ఇక్కడ కూడా వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, ఇలాంటి పాపములన్నీ చేసేవారి అందరి మీద శాపం వచ్చినది. The law of God brings judgment, curse upon people. దేవుని ధర్మశాస్త్రము తీర్పు తెస్తుంది, వారి మీదకు శాపాన్ని కొని తెస్తుంది. But this evening let's remind ourselves that Christ gave himself అయితే in order to deliver us from the curse of the law. ఈ రాత్రి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మనలను శాపము నుండి విడిపించులాగున ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. To chapter 1 he pronounced judgment and curse upon certain people. ఆ మొదటి అధ్యాయంలో చూస్తే కొంతమంది మీదకి తీర్పు ప్రకటించి వారి మీదకు శాపాన్ని పంపించాడు. But to those who are obedient people,
అయితే కొంతమంది విధేయులైన వారు, those who live by Christ, who gave himself for them. ఎవరైతే క్రీస్తును అనుసరించి జీవిస్తున్నారో వారి కొరకు క్రీస్తు తను తాను అప్పగించుకున్నారు. Shall we read chapter 3 of Galatians and verse 13? 3వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? Christ redeemed us from the curse of the law. ఆ క్రీస్తు దేవుని శాపం నుంచి మనలను విడిపించాడు. What a precious. ఎంత గొప్ప ఆశీర్వాదం. Why he gave himself? ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు? Because the whole world is upon the curse of God. ఎందుకంటే లోకమంతా కూడా దేవుని శాపం క్రింద ఉన్నది. Violating the principles of God bring judgment and curse upon individuals, families and nations. దేవుని నియమాలను ఎవరైతే ఉల్లంఘించారో ఆ కుటుంబాల మీదకి, దేశాల మీదకి దేవుని ఉగ్రత, దేవుని శాపం వస్తున్నది. Why Christ came? Why he gave himself? ఎందుకు క్రీస్తు వచ్చాడు? ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు? Chapter 3 3వ అధ్యాయం and verse 30. 13వ వచనం చూడండి. In order to redeem us, he had to pay the price. ఆ మనలను విమోచించడానికి ఆయన వెల The చెల్లించాడు. blessed one of heaven, the sinless one, the holy one, became scourge for us. పరిశుద్ధుడు, పరలోకము, ఆ ఆశీర్వాదకరమైన ఆ ప్రభు మన కొరకు శాపమైపోయి. Why Christ died on the cross? ఎందుకు ఆ శిలువ పైన He should have been died by some other way. ఇంకొక పద్ధతిలో ఆయన మరణించవచ్చు కదా. The usual way of Jewish people is to stone people to death. మామూలుగా అయితే యూదులను చంపే విధానం శిక్ష ద్వారా అది రాళ్లతో కొట్టబడు. Roman government or Pilate would have said that we stone him to death. ఆ రోమా ప్రభుత్వం కానీ, ఆ పిలాతు కానీ, మీరు కూడా ఆయన రాళ్ళు వేసి చంపి ఉండండి అని ఉండవచ్చు. That cannot happen. అయితే అలాగూ జరగనేరదు. Why that cannot happen? ఎందుకు అలాగూ జరగనేరదు? That is not the justice of God. అది దేవుని యొక్క తీర్పు, న్యాయము కాదు. Because it is written in the word of the Old Testament, these words. Galatians chapter 3 and verse 3:13. ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఎలాగైతే పాత నిబంధనలో వ్రాయబడిందో దాన్ని ఎత్తి రాస్తూ He became a curse for us as it is written. ఆ వ్రాయబడిన ప్రకారముగా ఆయన మన నిమిత్తమై శాపమాయను. Cursed is everyone who hangs on a tree. రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. According to the Old Testament prophet, in a written prophetic word, the Messiah should only die on a tree. ప్రవచనాత్మకంగా చూసినట్లయితే పాత నిబంధనలో మెస్సియా మాత్రమే ఆ శాపగ్రస్తమైన blessed one that became curse for the whole world. ఆ ఆశీర్వాద కారకుడైన ప్రభు లోకమంతటి కొరకు ఆ శాపము, all the curse of the whole world was placed upon him. లోకమంతటి శాపము ఆయన మీద కుమ్మరించబడింది. One dear brother was asking this angel this afternoon, explain 1 John chapter 2 verse 1 to 3. ఆ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు నాకు వివరించండి మధ్యాహ్నం ఒక And he said in the next message, please make a reference about that. నేను తర్వాత సందేశంలో దాని గురించి ప్రస్తావిస్తాను అన్నా. 1 John, since that brother requested, let's make an effort just to see what he said. ఆ సహోదరులు అడిగారు కాబట్టి ఒకసారి దాని గురించి ఆలోచించేద్దాం. He says, little children do not sin. I write to you that you may not sin. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను అంటున్నారు. And verse 2 he said, this is the verse. 2వ వచనంలో if we sin, we have an advocate with the Father. That is in verse 1. ఎవడైనా పాపం చేసిన మన నిమిత్తము తండ్రి యొక్క ఉత్తరవాది ఉన్నాడని మొదటి వచనంలో. Verse 2 please. 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమునకును శాంతికరమై ఉన్నాడు. He became a propitiation. ఆయన మనకు ప్రాయశ్చిత్తమైన. Propitiation is simple meaning is satisfied. ఆ ప్రాయశ్చిత్తము దాని సులభ అర్థం ఏంటంటే దేవుని న్యాయమునకు సంతృప్తి కలిగి. He satisfied the holy demands of God. ఆ దేవుని యొక్క ఆ పరిశుద్ధ ఆజ్ఞ ఏదైతే కోరుతుందో దానిని ఈయన నెరవేర్చాడు. What is the extension of that submission? మరి ఆయన తను తాను అప్పగించుకొనిన దానికి అనుబంధమైనది ఏంటిది? How far did he agree to? He satisfied the demands of God.
ఆ దేవుని యొక్క ఆ న్యాయమైన తీర్పులను నెరవేర్చుట ఎంత కఠినమో. Verse 5, verse 2, రెండో వచనం, it is not just for believers. అది కేవలం విశ్వాసులకు కాదు. It's not my verse. Not only for us, మన నిమిత్తం మాత్రమే కాదు, but also for the whole world. సర్వలోకమున He took the curse upon him of the whole world. ఆ సర్వలోకము యొక్క ఉగ్రతను తన మీద వేసుకున్నాడు. And he satisfied the holy demands of God in order to purchase the whole planet. మరి ఈ భూగోళాన్నంతా కూడా కొనటానికి ఆ దేవుని యొక్క న్యాయమైన తీర్పులకు ఆయన విధేయత చూపించిన He spent all and purchased that. ఆయన తనకున్నదంతా వెల చెల్లించి కొన్నాడు. It is not just for believers. అది కేవలం విశ్వాసులకు The కాదు. question is this. అయితే ప్రశ్న ఏంటిది? Just because he died for the whole world, does that mean that nobody is going to hell? No, and everybody is going to eternity to the Lord himself. ఆ సర్వలోకము కొరకు ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఇక ఎవ్వరు మరి నరకానికి వెళ్ళరా? అందరూ నిత్యత్వానికి వెళ్తున్నారా? He died for all. ఆయన అందరి కొరకు మరణించాడు So కదా. everybody will go to heaven. అప్పుడు అందరూ పరలోకానికి వెళ్ళాలి Is కదా. that the teaching of the whole world, the word of God? ఇది దేవుని వాక్యం బోధించే Just బోధ. know that he died for us. ఆయన మన కొరకు Not only for us, మన కొరకు but for మాత్రమే the whole world. సర్వలోకము నిమిత్తమై How many verses that you can think about? మరి ఇలాంటి వచనాలు ఎన్ని మనం Verses like, John 3:16, God so loved the world that he gave his only begotten son. God gave the only son for the whole world. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపాడు. Nobody can limit the love of God. ఆ దేవుని యొక్క ప్రేమకు ఎవరు పరిమితులు The విధించలేరు. love of God took away the whole sin and placed it upon his son. మరి దేవుని ప్రేమ ఈ పాపం అంతటిని కూడా తీసుకొని ఆయన ప్రియ కుమారుని మీద వేసింది. And if you just look at John 3:16, whosoever believeth in him. Sorry for that. Please. యోహాను సువార్త 3:16 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును. Whosoever believeth him should not perish and will not perish but have everlasting. ఎవరైతే ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపకూడదు, నశింపక నిత్య జీవము It is పొందుతారు. a general invitation. ఇది అందరికీ ఇవ్వబడుతున్న Whoever may be, come, you will have eternal life. వారెవరైనా కావచ్చు, అందరూ ఆ నిత్యత్వాన్ని That is పొందుకోవడానికి what the gospel is. ఇదే సువార్త కదా. Go into all the world and preach the gospel to every creature. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుట. The creator of the world has died and propitiated for the sin of the whole world. సృష్టికర్త మన కొరకు మరణించి ఈ లోకమునకు శాంతికరమైనటకు ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. Does that mean that everybody will go to heaven? దాని అర్థం అందరూ పరలోకానికి వెళ్తారనా? Read the scripture. Whosoever believe. ఎందరైతే ఆయన యందు విశ్వాసం, Whosoever trust in him. ఎందరైతే ఆయన యందు నమ్మిక, Whoever accept him as the Lord and Savior of his life. ఎవరైతే ఆయనను తమ ప్రభువుగాను తమ జీవిత రక్షకునిగాను అంగీకరిస్తారో They will have eternal. వారే నిత్య జీవం పొందుతారు. But what about believers? అయితే విశ్వాసుల సంఖ్య He died for us. ఆయన మన కొరకు So I మరణించాడు. have the license to live immoral life. ఆయన మరణించాడు, మన కొరకు మరణించాడు కాబట్టి నా ఇష్టానుసారం That is the question. అదే ప్రశ్న. Does that mean that because Christ died, I can live any kind of loose life? మరి ప్రభు నా కొరకు మరణించాడు కాబట్టి నా ఇష్టారీతిన అనైతిక జీవితం నేను జీవించవచ్చా? Salvation is the free gift of God. దేవుడు ఉచితంగా ఇచ్చినది. We are saved by grace. మనము కృప ద్వారా రక్షించబడ్డాము. At the same time, అదే సమయంలో if you do not live in that grace, ఆ కృపలో కనుక మనం జీవించకపోతే Father will punish the children. ఆ పిల్లలను తండ్రి శిక్షిస్తాడు. Every sin will be punished ప్రతి పాపము శిక్షింపబడుతుంది unless you come and wash away your sins, confessing your sins to the Lord. నీ పాపములు ప్రభు యొద్దకు వచ్చి ఒప్పుకునేంత వరకు ఆ శిక్ష వస్తుంది. 1 Corinthians chapter 5. మొదటి కొరింథీ పత్రిక The 5వ brother అధ్యాయం. who lives in an immoral way, like even such a way that the world will not live like that. లోక
లోకస్తులు కూడా జీవించని రీతిగా ఈ సహోదరుడు జీవిస్తున్నాడని 1 కొరింథీ పత్రిక He was living with 5వ his stepmother, మరి తన పిన తల్లితో జీవిస్తున్నాడు. living with his mother like you know. మరి ఆమె తల్లి మాదిరే కదా. Will he go to heaven? అతడు పరలోకానికి వెళ్తాడా? Say yes or no. అవునా కాదా చెప్పండి. Will he go to heaven? పరలోకానికి వెళ్తాడా అతడు? Bible says he will. Yes. బైబిల్ అంటుంది పరలోకానికి వెళ్తాడు. First Corinthians chapter 5. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. And you have any doubt, scriptures will make it very clear. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే లేఖనాలు స్పష్టతనిస్తున్నాయి. And he says, ఆయన ఏమంటున్నాడు? First Corinthians chapter 5 verse 5. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. He says, his spirit will be saved on the day of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు దినమందు అతని ఆత్మ రక్షింపబడును. So I can deal with it. అలాగైతే నేను పాపంలో Is జీవించవచ్చా? that the teaching of God's word? ఇది దేవుని వాక్యం Can I బోధించేది. say that? అవునా? Read the words. ఆ వచనం అంతా చదువుదాం. If a child of God misbehaves and live a life unworthy of the Lord Jesus Christ, ఒకవేళ దేవుని బిడ్డ మరి ప్రవర్తించని రీతి కాకుండా వేరే విధంగా ప్రవర్తిస్తూ అనైతిక జీవితాన్ని కలిగి ఉంటే, everybody please read verse 5. 5వ వచనాన్ని అందరం చదవండి. Deliver such one to Satan for the destruction of the flesh. అట్టి వానిని ఆ శరీరము చంపబడుటకు సాతానునకు అప్పగింపవలెను. Here you see that this body, it is purchased. Not only he purchased my soul and spirit, he purchased my body too. నా ఆత్మను మాత్రమే కాదు, నా శరీరాన్ని దేహాన్ని కూడా ప్రభు కొన్నాడు వెలపెట్టి. Am I aware of this, sir? ఏమంటున్నాడు? First Corinthians 1 కొరింథీ పత్రిక chapter 6 6వ అధ్యాయం and verse 19. 19వ వచనం. Look at it. Please read that verse. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ Your body is not your own. మన దేహము మనది కాదు. Christ has purchased us. క్రీస్తు మనలను కొన్నాడు. Any misuse of the body will be severely punished in that body. మరి ఒకవేళ ఆ శరీరాన్ని దుష్ప్రయోజనానికి వాడినట్లయితే ఆ శరీరం మీద ఆ తీవ్రమైన శిక్ష If you పడుతుంది. widely open your eyes and see what is happening among believers, that is what is happening. Many are severely punished. విశ్వాసుల జీవితాల్లో మనం జరుగుతున్నది కళ్ళు తెరిచి చూసినట్లయితే నిశ్చితంగా గమనిస్తే అనేక మంది జీవితాల్లో జరుగుతున్నది ఇదే. 1 Corinthians 11. 1 కొరింథీ పత్రిక If you take the Lord's Supper unworthily, ప్రభు బలను అయోగ్యముగా you will become weak, వారు బలహీనులు అవుతారు, you will become sick, వారు రోగులవుతారు, and some even die. కొంతమంది నిద్రిస్తారు. క్రిస్టియన్స్ 3 Many of the believers sins are many of the sicknesses, and not every sickness, but many of the sicknesses are because of the unconfessed sin that the Lord is chasing the people, chastising the people. అనేక పాపం రోగాలు అన్ని అని చెప్పలేము కానీ అనేక రోగాలు ప్రభు వారిని శిక్షిస్తున్నాడు, క్రమశిక్షణలో ఉంచాడు కాబట్టి అవి సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. Even if you are careful, ఒకవేళ మనం జాగ్రత్తగా ఉన్నా, even when we can slip and fall spiritually too. ఆత్మీయంగా కూడా మనం పడిపోవటానికి జారిపోవటానికి ఆస్కారం ఉంది. John's Gospel, Epistle says that there are intentional sins and unintentional sins. మరి యోహాను పత్రిక ఏం చెప్తుందంటే బుద్ధిపూర్వకంగా చేసే పనులు, మామూలుగా చేసే పాపం. Sin is sin and always. మరి పాపము అది ఎలా చేసినా పాపం. Mourn about your sin. కాబట్టి ఆ పాపముల గురించి విలపించు. What happened to the church at Corinth? కొరింథీ సంఘంలో ఏం జరిగింది? Verse 2. 2వ వచనం. They were puffed up. They were not mourning. వారు అతిశయిస్తున్నారు కానీ వారి పాపముల గురించి They knew విలపించలేదు. that this man was living in sin. వారు ఈ వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడని ఎరిగే They ఉన్నారు. were not willing to make a step and judge that person. వారు మరి తీర్పు తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని అతని మీదకి ఆ తీర్పు ప్రకటించడం అనేది. And verse 4, he says that deliver such a man with thee in the name of the Lord for the destruction of the flesh.
మరి ఆ వ్యక్తి యొక్క శరీరమును నాశనమునకు అప్పగిస్తున్నాను అని 5వ వచనంలో అంటున్నాను. Who destroys the body? శరీరమును ఎవరు నశింప చేస్తారు? Read that word. Everybody, చెప్పండి. Satan. సాతాను. He, the Lord, will hand over that believer into the hands of the Satan. ప్రభు ఆ విశ్వాసిని సాతాను హస్తాల్లోనికి అప్పగిస్తారు. In the story of Job, not the incident, not story. The incident of Job, the Lord handed Job, the righteous, holy person, into the hands of Satan. నీతిమంతుడు మరి ఆ పవిత్రుడైన యోబును ప్రభువే సాతాను చేతికి అప్పగించాడు. The Lord said, nobody is like my servant. He is such a righteous, faithful servant of mine. అతని వంటి వారు ఎవరునూ లేరు. అతడెంతో నమ్మకస్తుడు, యథార్థవంతుడని ప్రభు అతని గురించి Satan, whatever you do, he will not deny. సాతాను నువ్వు ఏమైనా చేసుకో, అతడు నా నామమును Praise God, he faithfully passed in all the tests and came out. ప్రభువుకు స్తోత్రము. అన్ని పరీక్షల్లో కూడా అతడు విజయవంతంగా బయటకు వచ్చాడు. That is a rare occasion. అది మరి అరుదుగా Many of us cannot be delivered into Satan to test our faith. Like Job, యోబు వలె మనలో అనేక మందివి మన విశ్వాసాన్ని పరీక్షించుటకు సాతానికి ఏమి అప్పగింపబడం. Satan is a tool in the hand of God, the hand of the Lord. దేవుడు Instrument, a person in the hand of the Lord. దేవుని చేతిలో ఈ సాతాను ఒక ఉపకరణంగా ఉన్నాడు. He cannot do anything to us without his permission. ఆయన అనుమతి లేకుండా ఈ సాతాను మనకి ఏమి చేయజాలదు. Can Satan touch me without the permission of the Lord? దేవుని అనుమతి లేకుండా సాతాను నన్ను ముట్టగలడా? Satan went to the Lord and said, no, why is that? Why is this man living such a, you have made a hedge around him, a wall around him, మరి సాతాను ప్రభు యొద్దకు వెళ్ళి అతడు ఎందుకు అంతగా నీతిగా జీవిస్తున్నాడంటే అతని చుట్టూ నీవు కంచె వేసావు కదా The అంటున్నాడు. Lord protect us. ప్రభు మనలను కాపాడుతున్నాడు. But when we are misusing that protection and that covering and the grace of God, he will punish us. ఆయన కృపను, ఆయన సంరక్షణను, ఆయన భద్రతను మనం దుర్వినియోగపరిచినట్లయితే ఆ శిక్ష మన మీద వస్తుంది. Not only for immorality, అనైతిక జీవితం మాత్రమే కాదు, misuse of the money. మరి ధనం విషయంలో దుర్వినియోగం. Where is the example? దాని ఉదాహరణ ఎక్కడ ఉంది? Where is that? ఆ What ఉదాహరణ example you have? మనకున్న మా ఉదాహరణ ఏంటిది? Well-known couple in the book of Acts. మరి లేఖనాల్లో ఉంటున్న పరిచయమైన కుటుంబం Ananias and Sapphira అననీయ సప్పీరా died at the feet of Apostle Peter. మరి పేతురు పాదముల యొద్ద తెచ్చి పెట్టారు. What was the reason? కారణం ఏంటి? Giving her and making an impression that I am giving everything. నేను ఇస్తున్నాను, అయితే ఆ ఇచ్చే దాంట్లో నేను సమస్తమును ఇస్తున్నానట్లుగా చూపించటం. According to our standard, మన ప్రమాణాల ప్రకారం he is such higher person. Ananias and Sapphira much higher than our standard. మనం జీవించే పద్ధతి కంటే అననీయ సప్పీరాలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు అనుకుంటాం. Shall I ask you a question humbly? ఒక విషయాన్ని నేను మీకు అడుగుతాను. How many of us have sold all our property? మనలో ఎంతమంది మనకున్న ఆస్తిని అంతా అమ్మాం and at least brought half of it to the Lord? అందులో అమ్మిన దాంట్లో కనీసం సగం ప్రభు యొద్దకు తెచ్చాం. So this man and the woman made that thing into at the feet of Peter. Truly, they sold all and gave abroad. The point, but only the thing is that they didn't bring all, but give an impression to the whole people that I gave more. వాస్తవం ఏంటంటే వాళ్ళు అమ్మారు, అమ్మిన దాంట్లో తెచ్చారు, కానీ బయటకు ఎలా చూపించారంటే అమ్మిన వెలంతా ప్రభు యొద్దకు తెచ్చినట్లు చూపించారు. Ayyagaru, if that is so, how many times we should be punished? ఒకవేళ అది అలాగుంటే మనము ఆ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని ఎన్నిసార్లు శిక్షించబడాలి? How many times we give an impression, giving some little and give an impression that I have given much to the Lord? ఎన్నిసార్లు ఏదో కొంత ఇచ్చి నేను ఎంతో ఇస్తున్నానట్లుగా ఎన్నిసార్లు మనం చూపిస్తున్నాం? Not only for us, but he gave himself for everyone.
మన నిమిత్తం మాత్రమే కాదు, అందరి నిమిత్తమై ప్రభు తాను అప్పగించుకున్నాడు. Because he is righteous, he expects us to be righteous. ఆయన నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిమంతులుగా ఉండాలని We are humbly trying to explain 1 John chapter 2 verse 1 and 2. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. He is covering our sin. ఆయన మన పాపములను కప్పుతున్నాడు. He is the propitiation for our sins. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. And that makes us very humble. అది మనల్ని ఎంతో దీనులుగా చేయాలి. We should confess all our sins. మన పాపములన్నిటినీ ఆయన ఎంతో ఒప్పుకోవాలి. Verse 1 of chapter 1 John chapter 1. మొదటి chapter 1 and verse 8, 1 John. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ఏ వేళలో కూడా మనం ఎప్పుడూ కూడా నాలో పాపమే లేదని ఒకవేళ నాలో పాపమే లేదని చెప్పినప్పుడు నాలో సత్యమే లేదని అనుకోవాలి. ఆయనను అబద్ధికునిగా చేస్తాం. ఇక్కడ అంటున్నాడు కదా, మరి ఆ విధంగా మనం పాపంలో పడి ఉన్నట్టు ప్రభువా నీకు నీ నామానికి అవమానం చేయదలుచుకో. I do not want to sin against you. ప్రభువా నీకు విరోధంగా పాపం I చేయదలుచుకో. live in my flesh, but I have sinned. And please help me and cleanse me. ప్రభువా నేను శరీరంలో జీవిస్తున్నాను, పాపం చేశాను. ప్రభువా నాకు సహాయం చేసి నన్ను శుద్ధి చేయి. The commandment is that I write to you that you may not sin. ఇక్కడ ఆజ్ఞ ఏంటిదంటే మీరు పాపము చేయకుండానే మీకు రాయిస్తున్నాను. We parents tell that no, don't touch that, don't do it. Then keep away from the dirt and all that. తల్లిదండ్రులుగా పిల్లలకు మనము ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, ఆ మట్టి రాసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం. But when children fall in dirt and they dirty themselves, the parents cleanse them. That is the duty of the parents. ఒకవేళ పిల్లలు గనుక మనం చేయకూడదని చెప్పినా అలా చేసుకొని మట్టి అయితే మనం బాధ్యతగా ఏం చేస్తామంటే వారిని శుభ్రపరుస్తాం. Word cleansing is made very clear in verse 7 and verse 9. 7-9 వచనాల్లో పవిత్రులనుగా చేయును అనే మాట స్పష్టంగా His son cleanses us from all sin. ఆయన కుమారుడు మన ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. And verse 9. 9వ వచనం, if we confess our sins, he is faithful and just to forgive all our sins and cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. Hide our sins, the Lord will not hear. మన పాపములను మనం దాచిపెట్టుకుంటే ప్రభువు punish us. ఆయన శిక్షించాలి. The Holy Spirit is given to us to give conviction of our sins. పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు అనుగ్రహింపబడ్డాడంటే మన పాపముల గురించి ఒప్పింప చేయటానికి. So let's come back to our subject. ఇప్పుడు మళ్ళా మన అంశానికి వద్దాం. The law was given, it says that, coming back to the book of Galatians, the law was given to give us the knowledge of sin. మరి పాపము యొక్క అవగాహన ఇవ్వటానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. But Christ gave himself, chapter 3 verse 30, he redeemed us from the curse of the law. ధర్మశాస్త్ర శాపం నుండి ప్రభు మనలను విడిపించాడు. That is Galatians chapter 3 and verse 30. గలతీ పత్రిక 3:13 అక్కడ ఉన్నది. And he became a curse for us. మన నిమిత్తమై ఆయన శాపమయ్యాడు. And the verse continued to say that. ఇంకా వచనం ఏమంటున్నదంటే, not only he became a curse for us, మన నిమిత్తమై ఆయన శాపం కాలేదు. He says that he brought the blessings of Abraham upon us by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా అబ్రహాము ఆశీర్వాదాన్ని మన మీదకు తీసుకున్నారు. Hope that that the question that we were discussing, we have made it clear. If you have any question, you may please ask. నన్ను అడిగిన ప్రశ్నకు నేను సరైన జవాబు ఇచ్చానని నమ్ముతున్నాను. ఇంకా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు.
Now we will come to the next thing. We have discussed now that the Lord delivers us from the curse of our life by becoming curseful. మన జీవితాల మీద ఉన్న శాపమును ఆయన మన నిమిత్తమై శాపం అవటం వలన విడిపించాడని చూస్తున్నాం. Why Apostle Paul is now pronouncing curse upon the people? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రజల మీద ఎందుకు శాపాన్ని ప్రకటిస్తున్నాడు? Shall we go to chapter 2? 2వ అధ్యాయానికి వెళ్దామా? And verse 4. 4వ వచనం. Pray that the Lord might speak to our hearts. మన హృదయాలతో ప్రభు మాట్లాడుతున్నారు, నా ప్రార్థిద్దాం. You know, Satan has sown into the assembly certain, as it is said in verse 4, false brethren. కొంతమంది కపట సహోదరులను మరి వారిని తీసుకురావడం వల్ల సంఘంలో సాతాను దొరకబడ్డారు. Faithful brethren, faithful people. God makes, the gospel makes faithful people. ఆ సువార్త అనేది మరి మనుషులను నమ్మకమైన విశ్వాసులుగా చేస్తుంది. But Satan, అయితే సాతాను he sows the tares among the believers. విశ్వాసుల మధ్య గురుగులను నాటుతున్నారు. That is what we find. అక్కడ చూస్తున్నది అదే. Chapter 4, 4వ వచనం. Galatians chapter 2 and verse 4. గలతీ 2:4లో మనలను దాసులుగా చేసుకున్న వలన క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. False brethren. కపట సహోదరు. They creeped in like to spy out the liberty which we have in Christ Jesus. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు వారు దొంగతనముగా చొరబడ్డారు. This is the work of the enemy. ఇది మరి శత్రువు చేయి పని. In the parable of the sower and the seed, you know, just as the good seed is sown by the good Lord, the enemy comes in the night and he also sows tares among the good seed. ఆ విత్తువని విత్తనం ఉపమానంలో ప్రభు మంచి విత్తనాలు విత్తి ఉండగా రాత్రి పూట ఆ శత్రువు వచ్చి చెడ్డ విత్తనాలు విత్తుతున్నాడు. Apostle Paul was so sad about the wrong doctrines that they were preaching. వారు బోధిస్తున్న ఆ తప్పుడు బోధనను బట్టి అపోస్తలుడైన పౌలు ఎంతో బాధపడుతున్నారు. This is not only happening in Galatian area, this is happening everywhere. గలతీ ప్రాంతంలో మాత్రమే ఇది జరగడం లేదు. Slowly and gradually Satan sends his servants and try to dilute the teaching of God's word. నిదానంగా నెమ్మదిగా సాతాను తన సేవకులను సంఘంలోకి ప్రవేశింపజేసి దేవుని వాక్యాన్ని పలచన చేయడానికి ప్రయత్నిస్తారు. Is that true? అవునా కాదు? Is there anything such like that? అలాంటి జరుగుతున్నదా? This only happened to Galatian assembly. ఇది గలతీ పత్రికలో It doesn't happen in our brethren assemblies. అది మన బ్రదరన్ సంఘాల్లో జరగదు. అవునా? When Apostle Paul talked to different assemblies, he often said these words. మరి అపోస్తలుడైన పౌలు వేరు సంఘాలతో మాట్లాడినప్పుడు ఇదే మాటను తరచూ ఉపయోగించారు. Talking to the elders at the Ephesians. ఎఫెసీ సంఘం పెద్దలతో మాట్లాడుతూ కూడా అన్నారు. Shall we read that verse? ఆ మాట మనం చదువుదామా? Talking to the elders. మరి ఆ పెద్దలతో warning them. వారిని He says, I'm going away. నేను వెళ్ళిపోతున్నాను. But after my departure, అయితే నేను వెడలిపోయిన savage wolves shall enter into you. ఆ క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును. They will not spare the sheep of God. వారు దేవుని మందను కనికరింపరు. Men who will speak perverse things among God's people. దేవుని ప్రజల మధ్య వారు మరి వక్ర మార్గమును బోధిస్తారు. Now please read that verse. Acts 20 Acts 20 and 27 to 30. 27 నుంచి 30 వరకు చదువుదాం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందును గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. Savage wolves shall destroy
the sheep of God. మరి దేవుని గొర్రెలను ఈ క్రూరమైన తోడేళ్లు They will speak perverse things and take away the people of God after them. వారు వంకర మాటలు పలికి దేవుని ప్రజలను వారి వెంట ఈడ్చుకొని వెళ్తారు. Verse 31. 31వ This is a warning to every assembly. ఇది ప్రతి సంఘానికి హెచ్చరిక. Therefore watch and remember that I have prayerfully done that careful watching of the Lord's people. అందుకనే మీరు మెలకుగా ఉండుడి, ఎందుకంటే ప్రతి మనుషునికి నేను మానక బుద్ధి చెప్పి దీని గురించి అని జ్ఞాపకం చేసుకున్నాను. Don't accept every family that comes into the assembly. ప్రతి సంఘంలోకి వచ్చే ప్రతి కుటుంబాన్ని అంగీకరించవద్దు. Be careful. దాని గురించి జాగ్రత్త వహించి, Especially don't allow everybody to preach in the church of God. మరీ ముఖ్యంగా దేవుని సంఘంలో ఎవరైనా బోధించే వెసులుబాటు ఇవ్వవద్దు. This brother is able to speak, he is able to say something, but give an opportunity to him. ఈ సహోదరుడు మాట్లాడగలడు, బోధించగలడు కాబట్టి అతనికి అవకాశం ఇద్దాం. That fellow infiltrate the church of God. ఒకవేళ అలాగ అవకాశం ఇస్తే ఆ వ్యక్తి సంఘంలో కలుషితాన్ని కలుపుతాడు. That is what he says. ఇక్కడ Words, that is what he says. అక్కడ మరి తోడేళ్ళు అంటున్నాడు. Who are they? మరెవరు? That verse says, the men who will rise up speaking their own things, perverse things. People are called as wolves to destroy the church of God. మరి ఎవరైతే దేవుని సంఘాన్ని నాశనం చేయటానికి తమ సొంత మాటలు పట్టుకొని వస్తారో వారే క్రూరమైన తోడేళ్ళు అంటున్నారు. Assembly elders have to be very careful in these matters. ఈ విషయాల్లో సంఘ పెద్దలు ఎంతో జాగ్రత్త కలిగి That ఉండాలి. is why verse 32. అందుకని 32వ Now, brethren, I commend you to God and to the word of His grace, which is able to build you up and give you an inheritance among all those who are sanctified. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరూ స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. What a precious truth. ఎంత విశిష్టమైన మాట. Shall we go back to Galatians? ఇప్పుడు గలతీ పత్రికకు తిరిగి వెళ్దామా? If certain things happen in the assembly, సంఘంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు what we have to do? మనం చేయాల్సింది Let's hear Apostle Paul and see what he did in the Galatian assembly. గలతీ సంఘాల్లో అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు దాని గురించి మనం విందాం. Galatians గలతీ పత్రిక chapter 2 2వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Oh, he's a good brother. He gives some money for the funding and building of the assembly. Let's go along with it. Is that the attitude? సంఘం నిమిత్తమై అతడు ధనం ఇస్తున్నాడు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై పనిచేస్తున్నాడు కాబట్టి అవకాశం ఇద్దామనే వైఖరి ఉండాలా? They came to spy out our liberty in Christ. క్రీస్తులో మనకున్న స్వాతంత్రమును వెలుగు చూచుటకు వారు They వచ్చారు. came to make the people of God in bondage, in slavery. వారు దేవుని ప్రజలను దాస్యత్వములోనికి తీసుకువెళ్ళటానికి వచ్చారు. Look at verse 5. 5వ వచనం So చూడండి. read it loudly, please. గట్టిగా చదవండి. సువార్త Chapter 2, brother, and verse 5. Galatians chapter 2. Galatians chapter 2, verse 5. Yeah, please. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోపడుటకు ఒప్పుకొనలేదు. Did you hear that verse? ఈ మాట విన్నారా? We did not yield submission to them for 1 hour. వారికి లోపడుటకు మేము ఒక్క గడియైనను ఒప్పుకోలేదు. Not 6 months. 6 నెలలు కాదు. Oh, very gracious. Give a chance and allow him to be in the assembly for 1 more year. మరి 6 నెలలు కాదు, లేదా మంచిగా ఉన్నాడు కాబట్టి 1 సంవత్సరం కాదు. He says, we did not yield our submission even to an hour. మరి మేము ఒక్క గడి అయినను అతనిని లోబడలేదు. Why? ఎందుకు? Apostle Paul was so stern in that matter. మరి అపోస్తలుడైన పౌలు ఈ విషయంలో ఎంతో కలవరపడుతున్నాడు. Why? ఎందుకు? Read that verse 2, chapter 2, verse 5. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. That the truth of the gospel might continue. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు. What is that they are saying? ఏమంటున్నారు వారు? Christ is good.
క్రీస్తు మంచివాడు. He died on the cross. That is also good. మరి ఆయన శిలువలో మరణించాడు, అది కూడా But మంచిది. it is not good enough. అయితే అంతే మంచిది కాదు. Just by Christ and His cross, nobody will go to heaven and live a spiritual life. కేవలం క్రీస్తు ద్వారా, ఆయన శిలువ ద్వారా ఎవరు కూడా ప్రభు యొద్దకు పరలోకానికి వెళ్ళజాలరు. Don't you know Mosaic law is there? Obey the law. వారు ఏమంటున్నారంటే మోషే ధర్మశాస్త్రం కూడా ఉంది కదా, దానికి విధేయత What చూపించారు. about circumcision? ఇప్పుడు సున్నతి గురించి ఏంటి? Practices of those people. మరి వారి యొక్క ఆచార వ్యవహారం, In those days, there was a big fight of that matter. ఆ విషయాల్లో వారి మధ్య ఎంతో ఘర్షణ ఆ దినాల్లో ఉండింది. And that is because of that, they have to gather there in Jerusalem and make a decision about it. అందు నిమిత్తమై వారు యెరూషలేములో కూడి వచ్చి ఈ విషయాల నిమిత్తమై కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. And they were able to differentiate between who are of God's word and who are not faithful to God's word. అప్పుడు వారు దేవుని వాక్యానికి ఎవరు విధేయులయ్యారు, ఎవరు విధేయులు కాని వారు అనే దాని మధ్య వ్యత్యాసాన్ని చెప్పారు. So Christ gave himself in order to help us to deliver us from false brethren. మరి ఈ కపట సహోదరు నుంచి విడిపించడానికి క్రీస్తు తాను తాను అప్పగించుకున్నాడు. He helps us and he tells his people, beware of this brother, beware of this family. They are not true to my word who are faithful to me. మరి ఈ సహోదరుని గురించి, ఈ కుటుంబం గురించి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. వీరు నా వాక్యము నిమిత్తమై నమ్మకస్తులుగా లేరు అని మనకు ప్రేరణలో చెప్తారు. That is why careful study of God's word should be there in the assembly. People should know what is right doctrine and the wrong doctrine. అందుకనే సంఘంలో మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేయడం అవసరమైనది. దాని ద్వారా ఏది సరి అయిన బోధ, ఏది సరికానిది అని What తెలుసు. is the teaching of book of Galatians? ఈ గలతీ పత్రిక ఏమి బోధిస్తున్నది? Christ alone, క్రీస్తు మాత్రమే, grace alone, కృప మాత్రమే, faith alone. విశ్వాసం మాత్రమే. It is by faith in the Lord Jesus Christ we live for Him. ప్రభు అయిన యేసు క్రీస్తు యందు విశ్వాసము చేత నేను ఆయన యందు That జీవిస్తాను. is what we have read this at the beginning of this message. I live by the faith in the Son of God. మరి దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నానని ప్రారంభంలో చదివాం. Verse 19. 19వ In వచనంలో order to live for God, ప్రభు నిమిత్తమై జీవించడానికి what do you have to do? మనం చేయాల్సిందేంటి? What do you have to do? చేయాల్సిందేంటి? I make myself. Verse 19. 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే I died to that. I have nothing to do with that. నేను దాని విషయమై చచ్చిన I వాడనైతే no longer go after the teaching of the Old Testament. ఆ పాత నిబంధన యొక్క బోధను నేను ఎంత మాత్రము The అనుసరించను. law only bring punishment and knowledge of sin. మరి ఈ ధర్మశాస్త్రం కేవలం శిక్షను మరి పాపం యొక్క అవగాహనను మాత్రమే తీసుకొస్తుంది. But in order to live for God, అయితే ప్రభు కొరకు జీవించాలంటే I die with Christ to all those things. వాటన్నిటి నిమిత్తమై క్రీస్తులో నేను Christ died for the law. మరి క్రీస్తు ధర్మశాస్త్రం నిమిత్తం He delivered us from the power of the law. ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రభావం నుంచి మనల్ని విడిపించాడు. And verse 20. 20వ వచనం, I am also crucified with Christ. No longer I live, it is Christ who lives. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. I live by faith in the Son of God. నేనిప్పుడు ఆ దేవుని కుమారుని యందు విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను. I have faith in the Son of God. God Himself. దేవుని కుమారుని యందు, దేవుని అందే నాకు విశ్వాసం. He loves me. ఆయన నన్ను He ప్రేమిస్తున్నాడు. doesn't bring judgment upon me. మరి ఆయన నా మీద తీర్పు తేలేదు. He always loves me. ఆయన అన్ని వేళలా He is ప్రేమిస్తున్నాడు. always with me. ఆయన అన్ని వేళలా నాతో He ఉన్నాడు. never leaves me nor forsakes me. ఆయన ఎన్నడూ నన్ను విడువడు. Whatever happened, ఏమి జరిగినా, even when I fail to be not to be faithful to Him, ఒకవేళ నేను ప్రభు విషయంలో నమ్మకస్తుడిగా ఉండటంలో విఫలమైనప్పటికీ కూడా He comes.
ఆయన He వస్తాడు. convinced me of my sin. ఆయన దగ్గరికి వచ్చి నా పాపము నిమిత్తమై ఒప్పింప చేస్తాడు. He helped me to know what is the depth of that sin and confess it to him. ఆ పాపం యొక్క తీవ్రత లోతు ఎంతదో నన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేసి ఒప్పుకున్నట్లుగా చేస్తాడు. Two things. రెండు, I live by faith. నేను విశ్వాసం ద్వారా I జీవిస్తాను. live by faith in the Son of God. అన్న దేవుని కుమారుని అందరు విశ్వాసం ద్వారా జీవిస్తాను. Number two, I live by the grace of God. నేను దేవుని కృప వలన I'm జీవిస్తాను. reading those things from verse 20 and 21. 20-21 వచనాల నుంచి ఈ మాటలు చదువుతున్నాను. I live, number one, I live in Christ. I live by the faith in the Lord Jesus Christ. నా ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా I జీవిస్తున్నాను. live by the grace of God, verse 21. 21 వచనంలో దేవుని కృప ద్వారా I జీవిస్తున్నాను. do not live by the righteousness of God. మరి ధర్మశాస్త్ర నీతి విధిని బట్టి నేను జీవించుకోలేదు. I thought of going the next one, but the time it will not be sufficient to explain the next point that I want to make. మరి మాటకు వెళ్దాం అనుకున్నాను కానీ సమయం అనుమతించదు. Just few things that we have discussed this evening. ఈ సాయంకాలం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. He gave himself for me. నా కొరకు తాను ఆయన He అప్పగించుకున్నాడు. gave himself for me in order to deliver me from all the curse of life. నా జీవితంలో ఉంటున్న శాపములన్నిటి నుంచి విడిపించడానికి ఆయన నా నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. And he also gave himself for me in order that I might live in this present world doing his will. ఆయన చిత్తాన్ని ప్రస్తుతపు లోకములో చేయలాగున ప్రభు నాకు తాను ఈ విధంగా జీవించడానికి And అప్పగించాడు. he delivers me from all the false teaching and live according to his will. అబద్ధపు బోధన నుంచి అన్నిటి నుంచి నన్ను తప్పించు ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నన్ను విడిపించాడు. Thank you, Lord. అందరికి వందనాలు. Give glory to the Lord if the Lord has spoken. ప్రభు మీతో మాట్లాడినట్లయితే ప్రభుకు మహిమ May his name be glorified. ఆయన నామం మహిమపరచమని